యెషయా 34 16వ వచనము మొదటి లైన్ మాత్రం చదువుకుందాం. మొదటి లైన్ అందరూ కలిసి చదువుకుందాం. నిదానంగా వీళ్ళు రావద్దా? చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మరి ఒకసారి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఈ గ్రంథము అనే ఈ మాట ఈ 66 పుస్తకములను క్రోడీకరించి ఒక గ్రంథంగా తయారు చేసి ఈ విధముగా సిద్ధపాటు చేశారు. ఈ పరిశుద్ధ గ్రంథపు యొక్క లిఖితము అంటే వ్రాసేది కానీ చాలా ప్రయాసపడ్డారు. కొంతవరకు ప్రాణత్యాగాలు కూడా చేశారు. అయితే ప్రస్తుత దినములలో మనకు దొరికిన స్వేచ్ఛ, మనకు దొరికిన స్వాతంత్రం, ఇంకా ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు లేవు. నేను ఈరోజు వాట్సాప్లో చూసిన, సువార్తకెళ్ళారు. సువార్తకెళ్తే కొంత అమ్మోళ్ళు, సారోళ్ళు అందరూ కలిసిపోయారు. చెప్పులతో కొడుతున్నారు, చాలా వరకు చెప్పులతో. రేపు మనకు ఈ వాక్యము దొరకని పరిస్థితులు వస్తాయి. చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11 నుంచి అందరూ కలిసి చదువుకుందాం. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. యెహోవా వాక్కు. కాబట్టి జనులు వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు. నేను మొదటి దినాలలో తెలంగాణ ఏరియా ఖైరవాడిలో అట్లా పైకి పడమరికి వెళ్ళి తిరుగులాడే దినాలలో ఈ వాక్యాన్ని ఎక్కువగా బోధించేవాడిని. ఇక్కడ 2 విధాలుగా మనం గ్రహించవచ్చు. ఈ వాక్యాన్ని ఇప్పుడు బోధిస్తున్నారే, కేవలం బైబిల్ పట్టుకొని బ్రతికేకి, తిని బతికేకి తిరిగే వాళ్ళు ఉన్నంతసేపు అట్లా కనబడుతుంది. ఇక వాక్యము కొరకే ప్రయాసపడాలా, తినినా తినకపోయినా కష్టమైనా పర్వాలేదని సమర్పణ కలిగిన వారు ఎక్కడైతే ఉంటారో అక్కడక్కడ మాత్రం మినుకు అనుకుంటూ ఉంటుంది వాక్యం. ఈ బువ్వకు తిరిగేటోళ్ళు మునిమాపి ఇంకా ఆదాయం లేనప్పుడు బైబిల్ మూలక పెట్టేస్తారు. అయితే సమర్పణ కలిగి బాధ్యతతో చెప్పాలి ప్రజలకు, వారు పెట్టినా పెట్టకపోయినా అనుకునే సమర్పణ మనస్సాక్షి కలిగిన వాళ్ళు తక్కువ ఉంటారు. ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అక్కడక్కడ కనపడతారు. మెరుగుడు పురుగుల్లాగా, చీకట్లో పురుగులు ఎట్ట తిరుగులాడితే అగ్గి పురుగులని అట్లా తక్కువ కనపడతారు. అది వాళ్ళు కూడా అంతమైతే ఇక వాక్యమే కరువు. నేను మా అమ్మ చెప్పగా 2 విషయాలు విన్నాను. ఒక సైనికుడు ఒక సీసాలో వాక్యము రాసి ఆ సీసాలో పెట్టి బిరడ అంటే మూత బాగా సీల్ చేసి సముద్రంలో ఇడిచినాడు దాన్ని. అది ఎన్నేళ్ళయిందో ఏమో కానీ ఒడ్డున వచ్చి ఆగితే కొన్నేళ్ళకు అది ఎటనో ఒక వ్యక్తి దాన్ని తీసుకొని
దాని సీల్ అంతా విప్పి ఆ పేపర్ తీస్తే వాక్యము చదువుకొని ఆ వ్యక్తి మారు మనసు పొంది గొప్ప సేవ చేశాడు ఆ దినాల్లో. కమ్యూనిస్టు వాళ్ళ సిద్ధాంతంలో బ్లెస్సినా అనే ఒక 12 సంవత్సరాల అమ్మాయి క్రైస్తవ పాలెంలో తిరుగుతూ యేసు ప్రభు ఫోటో పెట్టి పూ అని ఉమ్సల్లా, ఉమ్మసకపోతే చంపుతాం. అప్పుడు అందరూ ఉమ్ముసుకుంటూ వచ్చినారు, ఎవడు జాయాలా పోయే పానం ఎప్పుడన్నా పోతుందని. కానీ ఈ పాప తన ఇంట్లో చపాతీ పిండి ఉంటే అంత కలుపుకొని 1.5 కేజీలు 2 కేజీలు అంతా బాగా కలుపుకొని బాగా పిసికి పెట్టి ఆ ముద్ద ముందు పెట్టుకొని ఆ ముద్దలో ఒక క్రొత్త నిబంధన పెట్టి ఒక చపాతీ పిండి చేస్తున్నట్టుగా పెన్నం కాలుతున్నట్టుగా ఆ విధంగా చేసింది. వచ్చినారు, అమ్మాయి బయటికి రా అంటే లోపల ఉన్న పాప, పై దగ్గర ఉన్న పాప బయటికి వెళ్ళింది. ఆ ఫోటో పెట్టి యేసుప్రభు ఫోటో, మరి ఇప్పుడు ఏం నీ సంగతి, ఉమ్ముస్తావా లేదా, ద్వేషిస్తావా లేదా, చీ కొడతావా లేదా, లేకపోతే నిన్ను చంపుతామని అంటే ఆ పాప అన్నది, నా పాపముల కొరకు సజీవంగా ప్రాణం పెట్టిన ఆ దేవాది దేవుణ్ణి నేను నమ్ముకున్నా, ఎప్పుడైనా ప్రాణం పోయేదే, ఆ ప్రాణం మీద ఇట్లనే పోని, నేనైతే ఉమ్మసను నా ప్రభు యొక్క రూపాన్ని అని చెప్తే వాళ్ళు ఒక ఇనుప కుర్చీని ఎర్రగా కాలబెట్టి ఆ పాప బట్టలు ఈడ్చి దాని మీద కూర్చోబెట్టినారు, ఇనుప కుర్చీ మీద. ఆ పాప నవ్వుతూ ప్రాణం విడిచింది. అంటే దేవుడు ఆ పాపకు ఆ బాధను కలగనివ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పాప పోతూ ఆ చపాతీ పిండిలో ఒక బైబిల్ పెట్టింది. రష్యా దేశానికి సువార్త వెళ్ళే దినాలలో మన ఇండియా నుంచి పోయే వాళ్ళలో అవతల దేశ సరిహద్దును దాటిపోయేటప్పుడు బైబిల్ అన్నీ చెక్ చేస్తారనమాట. ఒక ఆయన బైబిల్ పేపర్లన్నీ విడదీసి తాడు మాదిరి చినిగిపోకుండా పురిపెట్టి పరుపులు బట్టలు అన్నీ ప్యాక్ చేసినట్లుగా, ఇది తాడుతో కట్టినట్లుగా తన యొక్క సామాన్లో ఆ గంటు పెట్టి దాటారు. బైబిల్ చెక్ చేస్తే లేదు. ఇతడు అవతలకు వెళ్ళిన తర్వాత అవన్నీ ఇప్పి మంచిగాని మళ్ళీ బైబిల్ లాగా సమకూర్చి సువార్త చెప్పినాడు. ఇంకా ఒక వ్యక్తి బైబిల్ అంతా విడదీసి క్రొత్త నిబంధన ఆ పేపర్లన్నీ అది ఉండిన కాటికుండని, నా దగ్గర వేరే మార్గం లేదని తాను పోతున్న గుర్రపు ముడ్డిలో పెట్టినాడు లోపల. అయిపోయి నేను ముగిస్తా. ముడ్డిలో పెట్టినాడు. వాళ్ళు చెక్ చేసేటప్పుడు బైబిల్ దొరకలేదు, కానీ ఈ గుర్రం దాన్ని వేసుకొని అవతలకు పోయిన తర్వాత అది మల విసర్జన చేసేటప్పుడు ఈ పేపర్లన్నీ కింద పడిపోయినాయి. వాటిని మళ్ళీ సదురు చేసి ఎండబెట్టుకొని బైబిల్ తెరచి సువార్త బోధించడం పెట్టినారు. ఇక మార్టిన్ లూథర్ అయితే మంచి త్యాగం చేసి అందరిని వ్యతిరేకించి పోపు యొక్క నియంత అధికారానికి వ్యతిరేకంగా బైబిల్ ఇది తప్పు వాళ్ళు చేసేదని. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఇప్పుడు మీరు కొంచెం చదువుతున్నారు. ఈ స్టడీలో ప్రతిదీ నేను ఎందుకు వచనాన్ని ఖచ్చితంగా చదవండి అంటానంటే, అభ్యాసం చేసుకోవాలి. అట్లా మీకున్న కొద్ది చదువుని ఇంకా అభ్యాసం చేసుకోవాలా. ఇప్పుడు ఆ పిల్లలు స్టార్టింగ్లో పాటలు పాడనికి రాదు, బైబిల్ చదవనికి రాదు. ఇప్పుడు పాడగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు. చాలామంది పెళ్ళిళ్ళై పిల్లలైన వాళ్ళు కూడా బైబిల్ చదవగలుగుతున్నారు, మీరు చూస్తున్నారు. ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో బైబిల్ చదవాలి, బైబిల్ను కలిగి ఉండాలి. బైబిల్ ఉంటే ఏం జరుగుతుందంటే 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం, 19లో 11 చదువు.
నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇక చూడండి, నువ్వు చదువు రత్నమన్నా ఆ మాట. వాక్యము లేకపోతే దేవుడు లేడు, దేవుని నీతి లేదు, దేవుని పరిశుద్ధత లేదు, పాపం అంటే ఏమో తెలియదు. ఇక ఎంత దుర్భరమో, ఇంత ప్రకటింపబడుతున్న ఇంత అరాజకం, అక్రమం, భయం లేనటువంటి స్థితిలో. కాబట్టి నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో ఏమి ఉంచుకొని ఉన్నాను? వాక్యం. వాక్యము మనిషిని బ్రతికిస్తుంది, వాక్యము మనిషిని రక్షిస్తుంది, వాక్యము మనిషిని ఆదరిస్తుంది, వాక్యము ఎవ్వరు చేయని మేలు చేస్తుంది. వాక్యం అనగా దేవుడే, దేవుడు అనగా వాక్యమే. పెద్దలైన మీరు అందరికీ నేర్పే ప్రయాసపడండి. మందిరానికి రాని యవనస్తులను ప్రోత్సహించండి. ఎలాగైనా ప్రోత్సహించాలి. మనం దూరం అయ్యే మాటలు మాట్లాడకూడదు, ఎలాగైనా ప్రోత్సహించాలి. ఇప్పుడు మనము లోపలికి వచ్చినాం కదా, మనం లోపలికి వచ్చినాము, మనకు ఒక పేరుంది. మనకు ఒక పేరు. ఏమిటా పేరు అంటే, నిన్ననే చదువుకున్నాం గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక పేరుంది. చూడండి, తీయండి. 6వ అధ్యాయము 1వ వచనం నుండి అందరూ కలిసి చదవండి. మనకు పేరు కనపడింది అక్కడ. ఏమని? మనకు ఒక పేరుంది, ఆత్మ. మనం ఎవరు? మనము కలిగి ఉన్నాం కాబట్టి, ప్రభువుని కలిగి ఉన్నాం కాబట్టి, వాక్యం పట్టుకున్నాం కాబట్టి, వాక్యం చదువుతున్నాం కాబట్టి, క్రీస్తు యొక్క మాట వింటున్నాం కాబట్టి, అటో ఇటో తొందరపాట్లు ఉన్నప్పటికీ వాక్యాన్ని బట్టి అయినా సరి చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆత్మ సంబంధులు అనే పేరుంది. ఉందా మాట? కాబట్టి దినాలు చెడ్డవి. ఈ లోపలికి వచ్చే వాళ్ళు తక్కువైతే బయట తిరిగేటోళ్ళే ఎక్కువైతారు. ఈ లోపల చచ్చేవాళ్ళు, ఉండి చచ్చేవాళ్ళు చచ్చిపోకముందే గుంపును తయారు చేయాలి, అనేకులను లోపలికి నడిపించాలి. నువ్వు రక్షణ పొందినావంటే తప్పులు బట్టే కాదు, ప్రోత్సహిస్తూ లోపలికి తీసుకురావాలి, చాలా లోపలికి తీసుకురావాలి. ఒక చిన్న పాట ఉంది, అది సాదేశప్ప గారు రాసినది. ఎంత మంచి పాట అంటే, ఎంత మంచి వాడురా యేసు స్వామి, సంతోషముతో నన్ను చేరదీశెను. ఎంత మంచి వాడురా యేసు స్వామి, సంతోషముతో నన్ను చేరదీశెరా. నన్ను ఎత్తుకునేరా, నన్ను ముద్దు పెట్టెరా, నన్ను ఎత్తుకునేరా, నన్ను ముద్దు పెట్టెరా, నన్ను కౌగలించెరా, నన్ను దీవించెరా, నన్ను కౌగలించెరా, నన్ను దీవించెరా. ఎంత మంచి వాడురా యేసు స్వామి, సంతోషముతో నన్ను చేరదీశెను. భయము లేదు గియము లేదు నయమైన వాడురా, భయము లేదు గియము లేదు నయమైన వాడురా. ప్రియమైన మాటలతో చేరదీశెను, ప్రియమైన మాటలతో చేరదీశెను. దగ్గరికి రాని వానికి భయమే. నిన్న 21వ వచనం చదువుకున్నాం ఆదివారం నాడు, ఆదికాండము 50:21లో, నేను పోషిస్తాను, నేను మీతో ఉంటాను అని వారితో ఎట్లా మాట్లాడినాడు ఆయన? ప్రీతిగా మాట్లాడాను. చూడా మాట. 21వ వచనం, ఆదికాండము 50వ అధ్యాయం 21. మనము యేసేపు ఫలించేడి కొమ్మ. యేసేపు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు.
యోసేపుకి ఇంకో పేరు ఉంది, ఇశ్రాయేలుని మేపడి బండ అని. మనం ఇప్పుడు యోసేపు స్థానంలో ఉన్నాం. మనం మొన్న ఏం చదువుకున్నాము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు దేవుని పోలి యోసేపు ఆ లక్షణాలు కలిగి ఉండి దేవుని సంకల్పమునకు సరిపోయి వారందరినీ క్షమించి ప్రేమించి ఆదరించి ప్రీతితో మాట్లాడినాడు. అందుకొరకే సామెతలు 15లో ఒక మాట ఉంది, నొప్పించు మాట కోపము రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. మనం పాడేది కూడా అదే, సిలువలో బలి అయినా అనే పాట. మృదువైనా నేను సామెతల పైన నేనొదురు ముళ్ళ పోట్ల 15 ఆగు. ఇక్కడ చూడి, ఇప్పుడు యేసేపు ఎట్లా మాట్లాడినాడు? మృదువుగా మాట్లాడినాడు. అంటే ఎవరి పోలికలో ఉన్నాడు ఆయన? నేను చెప్తా, మనకు వచ్చిన రక్షణ వాడిని తప్పులు బట్టి దుబ్బేకి కాదు, వాడిని భరించాలను. ప్రభు మనల్ని భరించాడు, మన ప్రవర్తన ద్వారా వాళ్ళని ఆకర్షించాల. ఇప్పుడు మోయోబు దేశస్తురాలైన రూతమ్మ సత్క్రియల చేత మోయోబు నుంచి వచ్చి బోయేజును ఆకర్షించింది. ఆమె లక్షణాలు బోయేజు మనసులో ఈమెను పెళ్లి చేసుకుంటా అనే ఒక నిర్ణయానికి వచ్చాడు. సొంత బంధువు నేను వల్ల ఇది కుదరదు అని అంటే. కాబట్టి సంఘమునకు ఉండే లక్షణాలు ఏమిటంటే, రేపు క్రీస్తు యేసు ఈ సంఘాన్ని, వధువు సంఘాన్ని వివాహం చేసుకునే రీతిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారంగా. తీయదు. కాబట్టి నేను మీకు పెద్దలైన మీకు చెప్తున్నా, వాక్యంతో ఎట్లా గుడ్డోడు బుర్లాకు దొక్కినట్లా ఎట్లా మామ అల్లుడు పోతుంటే మామకి అల్లునికి కళ్ళు కనపడవు, మామ పట్టుకొని పోతున్నాడు. ఆ ఎద్దులు దొక్కిన జాడలు ఉంటాయి కదా గెట్టలుల్లా, మా సరిఫుట్ అవి ఆడే వణిగేది. ఇప్పుడు పొరపాటున దాన్ని దొక్కాడే, ఉండు అల్లుడ పట్టుకుంటానని బుర్రలాకని పట్టుకున్నాడు. పొద్దుంటే చూడు మామ ఇంకోటి దొక్కుతాను అంటాడు. అట్లా గుడ్డోడు బుర్రలాకు దొక్కినట్ల మనం దేవుని దగ్గరికి వచ్చినాము. ఆదరిస్తూ, ప్రీతిగా మాట్లాడుతూ, కనికరం చూపుతూ, ఆయనే ఈ పొద్దుటి వరకు చెడ్డలోకాన్ని సహిస్తూ ఉన్నాడు. మన పరిస్థితులు ఎంత. అందుకొరకే ఒక భక్తుడు అన్నాడు, ఒక్క ఆత్మనైన గావరా వేసారి ఆత్మలను రక్షించరా, ఒక్క ఆత్మనైన కావరా వేసారి ఆత్మలను రక్షించరా. క్రైస్తవులారా క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు యేసు క్రీస్తు కొరకు మనం నిలిచి ఉన్నామంటే మన పనదే. ఒక వ్యక్తిని లోపలికి మనం తీసుకొని రావాలా. యేసేపు విస్తారమైన సైన్యంగా తయారు చేశాడు, వాళ్ళని ప్రేమించి ఆదరించి ప్రీతిగా మాట్లాడి. కాబట్టి ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో మనం ఎవరము? ఆ బంధుత్వం మనది, అది మర్చిపోవద్దు. గలతీ 6లో పదం రౌండ్ చేసుకోండి. ఆత్మ సంబంధులం మనం. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆ ఆత్మ మనలో ఉంటే పని చేస్తాము, దురాత్మ ఉంటే పని చేయం. ఏ ఆత్మ ఉంటే? దురాత్మ ఉంటే పని చేయం. యేసేపులో దురాత్మ లేదు, దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి మనం ఆత్మ సంబంధులం. ఏదైనా పొరపాటు చేసినా తల గిరుకోనో, నెత్తి కొరుక్కోనో, నాలుగు కొరుక్కోనో సమాధాన పడతాం. కాబట్టి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించండి. కడవరి దినాలు, వాక్యం దొరకని దినాలు, పరిస్థితులు తారుమారయ్యే దినాలు. అమ్మ బైబిల్ బాగా చదువుకోండి. పిల్లలకు కొద్దిగా వచ్చేటోళ్ళని పట్టుకుని రండి, వాళ్ళు చదవని. ఇది మన పని, ఇది మన బాధ్యత, మన కర్తవ్యం. ఏటవుతుంది? మోకరిద్దాం. పౌలయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పాదముల కొదనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. భూమిని ఆకాశమును అందులో సమస్తమును కలిగజేసిన మా గొప్ప దేవ,
ఆకాశములు మహాకాశములు పట్టజాలని మా గొప్ప తండ్రి, నీ పాదాల కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక పర్యాయం ప్రభువా మీ సన్నిధికి వస్తున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు కీర్తనలతో మిమ్మల్ని మహిమపరిచాం. మరలా మీ సన్నిధికిలో మీ మాటలు వింటకు మీ దగ్గరకు వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకోండి, కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. నిన్న మాతో మాట్లాడారు, ఈరోజు కూడా మాతో మాట్లాడండి. పరలోక సింహాసనం నుండి మా అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితంలో మేము మేలు పొంది మీ రాజ్యమునకు అర్హులుగా ఉన్నట్టుకు మీరు కృప చూపించమని సంట్లో ప్రార్థన చేస్తున్నాం. రావాల్సిన మా ప్రియులను త్వరగా మీ సన్నిధికి రప్పించండి ప్రభువా. వెనగల చెవులు గ్రహించే మనసు మాకు అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితంలో మేలు పొందుకొని మీ రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచమని సంట్లో ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలమనంతా మీ ఆత్మచేత అభిషేకించండి. దుష్టులు ఇందులో ఏమాత్రం పని చేయకుండా మా ప్రభు మీ సన్నిధి మా మీద ఉంచి మమ్మల్ని నడిపించమని చివరి వరకు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మా మీద ఉంచమని యేసు నామమున ప్రార్థించండి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధికి తండ్రి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పమైన మమ్మల్ని ప్రేమించి ఎన్నో దినములు ప్రార్థించిన రీతిగా ఇదిగోనైనా మా గ్రామాన్ని మా సంఘమును మీరు ప్రభువా ఎంతగానో ప్రేమించి ఇదిగో రక్షణ స్వార్థ కూడికలు 40వ స్వార్థ రక్షణ కూడికలుగా ఏర్పాటు చేసుకొని ఇది నా 2వ దినాన్ని ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా సిద్ధపడి నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకే సిద్ధపాటు చేసిన మీ యొక్క కృపను నా ప్రభువా, మీ యొక్క మాటలను తండ్రి, మీ సత్యాన్ని ప్రభువా మా జీవితంలో ఆత్మీయ లూసులను తొలగించుకునే నిమిత్తము మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత బట్టి స్తోత్రాలు. మాట్లాడిన మీ దాసులను మీరు మరుగుపరిచి మాట్లాడండి. మాకు కావలసిన ప్రభువా ఆత్మీయ జీవాన్ని సంపూర్ణంగా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. వచ్చిన స్త్రీలను పురుషులను పెద్దలను మీరు దీవించండి, దేవదాసులను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.